నమస్తే, నా పేరు అంబికా గాంధీ. ప్రకృతి వ్యవసాయ విధానంలో వేరుశనగ పంట ఇది. కల్లూరుపల్లి గ్రామంలో కొంతమంది రైతులు చాలా వరకు వేరుశనగ ఒకటే వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనము ప్రకృతి వ్యవసాయం విధానం పైన వాళ్ళకి సంఘాల మీటింగుల్లో, గ్రామ సంఘం మీటింగుల్లో అవగాహన కల్పించడం వల్ల వేరుశనగతో పాటు మరికొన్ని అంతర పంటలు వేసుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా గోగు చెట్లు ప్రధాన పంట వేరుశనగ అయితే అంతర పంటల కింద చూడండి గోగు వేసుకున్నారు. అట్లే నేను చెప్పినాను అలసంద కూడా చెట్టు చెట్లు చూడు ఎంత బాగా పెరిగిందో. ప్రకృతి వ్యవసాయం చేసేదాని వల్ల బాగా తీగ జాతివి అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. అట్లా చూడండి, గట్ల మీద సీతాఫలం చెట్టు ఉంది. కషాయాల కోసమని వేప చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడే వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకోవడం వల్ల కంది అలాంటివి వేయలేదు, ఎందుకంటే మళ్ళీ దీన్ని తదనంతరం వరి నాటుతారు కాబట్టి వాళ్ళు మిగిలిన పంటలు ఏమీ వేయలేదు. అట్లే మన వేరుశనగలో అలసంద ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళు, మళ్ళీ కూడా ఇవి వస్తున్నాయి చూడండి. ఇది అలసంద, ఇది చుట్టు అలసంద. ఇవి తీగ ఎక్కువ పారదు, ఇట్లా చాలా రోజుల వరకు కాస్తూనే ఉంటాయి. కాబట్టి వేరుశనగ వేసే రైతులు వేరుశనగతో పాటుగా ఇలా అంతర పంటలు కనుక వేసుకుంటే వాళ్లకు ప్రధాన పంటకు పెట్టిన ఖర్చు ఈ అంతర పంటల ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా వేరుశనగలో అంతర పంటలు కనుక వేసుకుంటే వాళ్ళకి అధిక ఆదాయం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో చాలామంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారండి. అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అట్లే ఇది చూడండి, కంది, ఇదంతా కంది వేశారు వీళ్ళు. అట్లే పెడతారు కాబట్టి కంది, అనప, అలసంద కూడా వేసినారండి. అయితే అప్పుడు సరిగా వర్షాలు లేకపోవడం వల్ల కొన్ని మొలవలేకపోయినాయి. వర్షం పడిన తర్వాత ఇలా ఉంది పంట చూడండి ఒకసారి. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించవలసింది ఏమంటే, ఒక పంట కాకుండా అన్ని రకాల పంటలు వేసుకోవడం వల్ల రైతుకి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకో పంట ద్వారా ఆదాయం వస్తుంది. కాబట్టి మనం పెట్టిన ఖర్చు వృధా కాదు, మనకేదో ఒక పంట రూపంలో ఆ ఆదాయం అనేది తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకొని తింటే మంచిది. ధన్యవాదాలు.